కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను, ఆ పక్కనే పెళ్లి పెద్దలుగా సీతారాముల వారిని ఆసీనులను చేసి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇక ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అన్నవరం నుంచి ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. शर्मयकुं सदस्मिनो हवे पुरुहूतः पुरुक्षो प्रजाये हर्यस्वमृढयेन्द्र मानोरेरिशोमापराधाः येन विश्वरूपाः पशवो वदन्ति आनमन्द्रे समोर्जन्दुः नाथे नर्वागस्मानुपदुश्रुतैतो अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु याः परिनेर्याः फलाः पुष्पायाश्च पुष्पिणे बृहस्पति प्रचोदास्तानो मञ्चन्तकं हसाः फलं मनोरथफलं पुत्रगोत्र प्रवर्धनं यस्मात् शुभं मे स्यात् तस्य किं प्रयच्छ मे ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा गोविन्द विष्णु मधुसूदना त्रिविक्रमा वामना श्रीधरा दामोदराय नमः शङ्करकृष्ण वासुदेवा प्रद्युम्ना निरुद्धा पुरुषोत्तमा धोक्षज अच्युता जनार्दन उपेन्द्र हरे श्रीकृष्णाय नमः गणाधिपते नमः निर्विघ्नमस्तु यशिवनामरूपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणात्मं सां सर्वतो देवमङ्गलं लाभस्तेषां वराभवः येषां देवरस्यां हृदयस्थो जनार्दनः आपदावहर्तारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूय भूयो नमाम्यहम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके మొట్టమొదటి గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు స్వాములు, అర్చక స్వాములు, పండితులు. నిర్విఘ్నముగా ఈ యొక్క మహోత్సవము, కళ్యాణ మహోత్సవము ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేకమైనటువంటి సేవలతోటి, ఊరేగింపులతోటి, ఉత్సవ మర్యాదంతా కూడా వైభవంగా జరగాలి అని గణపతిని ప్రార్థించారు. వెనువెంటనే పుణ్యాహవాచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పుణ్యాహం ప్రకటీకరోమి భవతాం అంటారు. ఏ రోజునైతే మనము స్వామి సన్నిధానానికి వస్తామో ఆ రోజునే మనందరికీ కూడా సకల సౌభాగ్యములు కలుగుతాయన్నారు. 3 కడవలను ఉంచి బ్రహ్మదేవుని, వాసుదేవుని, వరుణదేవుని ఆవాహనం చేసి కళ్యాణ మహోత్సవం నిమిత్తముగా సేకరించి, సంపాదించి భక్తుల చేత, లేక భక్తులు తెచ్చినటువంటివి ఆ పుష్పమాలికలు, వస్త్రములు, ఆభరణములు, ఇవన్నిటినీ కూడా సంశోధనం చేసేటువంటిది శుద్ధి పుణ్యాహవాచనమన్నారు. 4 వేదముల సారమైనటువంటిది శుద్ధి పుణ్యాహవాచనం. వారుణ మంత్రముల చేత వరుణదేవుని ప్రధానంగా ఆవాహనం చేస్తారు. వాస్తు పురుషుణ్ణి, బ్రహ్మదేవుని ఆవాహనం చేస్తారు. పరమాత్మను ఏమని మనం కోరాలయ్యా? అవినయమపనయ విష్ణు దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః అని చెప్తూ ఉన్నారు. ఓ స్వామి, నాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టవయ్యా ముందు అని కోరాలంట. ఎందుకంటే మనము భగవంతుని పట్ల ఏ కొంచెమైనా అవినయం కనుక, అంటే వినయం లేకపోవడం కనుక ఉంటే స్వామి అనుగ్రహానికి దూరం అయిపోతాం. కాబట్టి ఓ స్వామి, ఓ విష్ణు, ఓ పరమాత్మ, ఓ సర్వవ్యాపి సత్యదేవ, నీవు మాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టవయ్యా. తరువాత మనశ్శమయ, మనస్సును ఎప్పుడు కూడా శాంతంగా ఉండేటట్లు అనుగ్రహించవయ్యా. విహయ మృగతృష్ణ, సత్యముగా భాషిస్తూ మనలో ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా వృద్ధి చేసేటువంటి ఏ అసత్య రూపమైనటువంటి
సౌఖ్య సముదాయం ఉన్నదో లోకంలో, దాని నుంచి నన్ను దూరం చేయవయ్యా. అంటే మనం సత్యం అనుకునేటువంటివన్నీ కూడా అసత్యమే. ఒక్క పరమాత్మ మాత్రమే సత్య, దేవుడు మాత్రమే సత్యం అన్నమాట. ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి పరబ్రహ్మస్వరూపుడు ఆయన. ఓ స్వామి, భూతదయాం విస్తారయా, మాకు సమస్త భూతముల పట్ల, ప్రాణుల పట్ల దయలు కలిగి ఉండేట్లుగా చూడవయ్యా విస్తారముగా. తరువాత తారయ సంసార సాగరత, ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని నుంచి మమ్ము దాటించవయ్యా అని కోరుతూ ఉన్నారు. పట్టు వస్త్రములను ధరించి, అనేకమైనటువంటి దివ్య ఆభరణములను ధరించినటువంటి వాడు, గంధ పుష్ప మాలికల చేత అలంకరింపబడిన వాడు పెంచి కుమారుడుగా ఆ స్వామి బయలుదేరి వచ్చారయ్యా. ఆ వచ్చేటప్పుడు ఉండేటువంటి పండితులందరూ కూడా భక్తుల యొక్క హృదయాల్లో కోట్ల మంది హృదయాలన్నీ కూడా వేచి చూస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశం అంతా కూడా ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తోంది. అంతరిక్షగతమైనటువంటి శక్తి చేత, దూరదర్శనముల చేత స్వామిని దర్శిస్తూ ఉన్నారు. అలాంటి స్వామి పెండ్లి కుమారుడిగా ఏం చేస్తూ ఉంటే దివ్యమైనటువంటి మంత్ర సముదాయాన్ని పఠించారు పండితులు. శాఖున మంత్రములు అంటారు. జై గోవింద సత్యనారాయణ స్వామికి, అనంతకాల మహాలక్ష్మీ మాతకు. సర్వశైలా పరికల్ప్యవత్సం మేరౌ స్థితే దోద్ధరిమోహ దక్షే. ఏ ప్రతి భక్తుడు కూడా వారి వారి ఇళ్లలో శుభ పరంపర జరిగినప్పుడు స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.